ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం మా అమ్మ ఈ గుళ్ళోనే ఉందా? అవును, అదిగో మీ అమ్మ. చూడరా, అదిగోరా ఎదురుగా నిలువెత్తు విగ్రహం. నిత్య దరహాసంతో పెద్ద పెద్ద కళ్ళతో చల్లగా దీవిస్తున్న అమ్మనగన్న అమ్మని ఎదురుగా పెట్టుకుని మా అమ్మ ఎక్కడంటావేంట్రా? కొంపదీసి నువ్వు నాస్తిక రాజ్యం నుంచి వచ్చావా? నేను అడిగింది మా అమ్మ గురించి, అమ్మవారి గురించి కాదు. ఈ అమ్మను మించిన అమ్మ ఈ లోకంలో ఎక్కడా ఉండదురా డింబక. నీకు అర్థం కాదు పో. ఒరే డింబక, ఆగరా ఆగరా. వెళ్ళిపోయాడు. ప్రసాదం తీసుకుందాం. ప్రసాదం అమ్మా. బాబాయ్ బాగున్నారా? కనిపించని రాజ్యానికి కిరీటం లేని మహారాజునమ్మా. నాకే లోటు లేదమ్మా. నా ప్రజలకే తీసుకొచ్చి చూపించిన ఎవరేమిటో అర్థం కాకుండా ఉంది. లోపలికి బానే వచ్చారే, గేటు దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపలేదా? నీ భక్షక భటుడికి సమయపాలన లేదు. అతను ఆలస్యమయ్యాడు. నా రాజ్యం కాబట్టి నేను ఇష్టారాజ్యంగా వచ్చేశాను. ప్రసాదం తల్లి. ఇంకోటి కూడా కావాలి. బాబాయ్ మీకెప్పుడు ఏం కావాలన్నా ఈ గుడికి రండి, నేను ఇక్కడే ఉంటాను. నా రాజ్యంలో నాకు సాయం చేస్తావా? ఈ మాట ఎవరి చెవినన్నా పడితే నిన్ను నన్ను చూసి భక్తుడు నవ్వుతారు. ఏమిరా బాలక, పిలుస్తున్నా వండకుండా వచ్చేసావు. ఎంత కండ కావరమో. మా అమ్మని చూపిస్తానని గుడికి తీసుకొస్తే నిజమనుకున్నాను. నిజంగానే అమ్మను చూపించాను కదరా, కాదని నువ్వే వచ్చేసావు. మా అమ్మ మనిషి తాతయ్య, నాకు మా అమ్మ కావాలి. నేను మా అమ్మ కోసమే వచ్చాను. ఏమంటివి? తాతయ్యనా? తాతయ్య అంటివా? బలిరా బలి. నా సమస్త రాజ్యాన్ని నీకు దారాదత్తం చేస్తున్నాను. నిన్ను యువరాజుగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి ఈ మహారాజు యువరాజుకి సేవకుడు. మొదటి బహుమానంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి యువరాజా. నాకు మా అమ్మ తప్ప ఏమీ వద్దు. ఇది కూడా మీ అమ్మిచ్చిందే యువరాజా, స్వీకరించండి. ఈ సువిశాల రాజ్యంలో మీ అమ్మను వెతకాలంటే బలం కావాలి. ఆ బలం ఈ ప్రసాదంలో మెండుగా ఉంది. తీసుకొని మహారాజా, అమ్మిచ్చిన ప్రసాదం వద్దనకూడదు. ఈ ప్రసాదం తింటే అమ్మ ప్రసన్నమవుతుంది. ఆ అమ్మ మీ అమ్మను చూపిస్తుంది. అంటే మా అమ్మ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. నాలాంటి తాతలకి బిడ్డల దూరం అవుతారే తప్ప అమ్మ మాత్రం తన పిల్లలకి దూరంగా ఉండలేదు. ఎక్కువ కాలం ఉండలేదు యువరాజా. తీసుకో. నాకు ప్రసాదం పెట్టినందుకు థ్యాంక్స్ అమ్మా. యువరాజా, మీకు పెట్టింది నేను కదా. ఇచ్చింది అమ్మ కదా. సొబగు సొబగు.
అయితే ఈ థ్యాంక్స్ గర్భగుడిలో గంట కొట్టినట్టు గట్టిగా అరిచి చెప్పు. థ్యాంక్స్ అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! కర్ణబేరి కలుక్కుమంది యువరాజా. సిద్ధు యువరాజా, మనం మన రాజ్యానికి పోదాం. పద. తలని మురు చేయి చాలు తనువంత సిద్ధు పాపగా నన్నుందని మా ఏంటి బాబు ఇది? నా ఆలోచన అర్థం చేసుకునే వయసు లేదని సిద్ధుకి నిజం చెప్పకపోవడం నేరం అయిపోయింది అత్తయ్య. సాక్షి మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది బాబు. ఎవరు ఎంత చెప్పినా వినే స్థితిలో సిద్ధు లేడన్న విషయం ఇంటికొచ్చిన రోజే అర్థమైంది. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను కూడా ఊహించలేదు. సాక్షి మీద బెంగతో ఉన్నవాణ్ణి ఎక్కడికైనా తీసుకురావాల్సిందే. చాలా పెద్ద తప్పు చేశాను. వాడిని తీసుకురాగలవు గాని సాక్షి గురించి వెళ్ళిపోవాలన్న ఆలోచనని మార్చలేవు కదమ్మా. కనీసం సాక్షి అయినా సిద్ధు గురించి ఆలోచించాల్సింది. తను కూడా అభిలాషలానే వెళ్ళిపోవడం సిద్ధు మనసుని చాలా బాధ పెట్టింది. సాక్షికి మీ చెల్లికి పోలికేంట్రా? దానిది లెక్కలేనితనం. సాక్షిది ఆత్మాభిమానం. నీ చెల్లి కలల కోసం అందర్నీ వదిలి వెళ్ళిపోతే సాక్షి మాత్రం సిద్ధు కోసం తన గురించి అన్నీ మర్చిపోయింది. నేను గుణం గురించి మాట్లాడడం లేదమ్మా, సాక్షి తీసుకున్న నిర్ణయం గురించి చెప్తున్నాను. మీరైనా కాస్త ఓపికతో ఉండాల్సింది బావగారు. అనవసరంగా సాక్షి విషయంలో తొందరపడ్డారనిపిస్తుంది. తనకి జాబ్ వచ్చే వరకైనా మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు సాక్షి ఇంట్లో ఉండుంటే ఆఫర్ లెటర్ తీసుకుని జాబ్కు వెళ్ళేది. మీ బాధ్యత సిద్ధు బెంగ రెండూ తీరేవి. ఏంటి కిషోర్, ఇంత చెప్పినా కూడా నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావు. ఆఫర్ లెటర్ వస్తుందని నాకు ముందే తెలిస్తే నేను అలా బిహేవ్ చేసేవాడినే కాదు. తనకి ఉద్యోగం రావాలనే హరిప్రసాద్ గారి రిఫరెన్స్ తీసుకొని మరి ఇంటర్వ్యూకి పంపాను. సాక్షి భవిష్యత్తు గురించి, కూతురి జీవితం ఏమైపోతుందని భయపడుతున్న భారతి గారి గురించే తప్ప సిద్ధు గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నా కొడుకు నేను ఏ లోటు లేకుండా చూసుకోగలను. కన్న తల్లి లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటాననే గుండె ధైర్యంతో ఉన్నాను. కానీ సిద్ధు రాసిన ఉత్తరం చదివేంత వరకు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో నాకు అర్థం కాలేదు. బాధపడద్దు నందు. అభిలాష్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో సిద్ధుకి సాక్షి వల్లే తెలిసింది. సాక్షి కూడా కన్న కొడుకులానే చూసుకుంది. అందుకే పేగు పంచిన కన్న తల్లి కంటే ప్రేమ పంచిన అమ్మే ఎక్కువైంది. ఆ ప్రేమే మీ మీద కోపంగా మారింది. సిద్ధు వెళ్ళిపోవడానికి కారణమైంది. బావగారు, సిద్ధు ఫోన్ తీసుకెళ్ళాడా? లేదు కిషోర్, ఇంట్లోనే ఉంది. సాక్షి ఎక్కడికి వెళ్ళిందో సిద్ధుకు తెలుసా? తెలీదు. ఏం తెలియకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? అసలు వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం కాదు,
మొండితనం. సాక్షికి ఫోన్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. సాక్షి గురించి మాట్లాడుతున్న ప్రతిసారి టాపిక్ డైవర్ట్ చేయడానికే ట్రై చేశాను. నా ఉద్దేశం తెలియక వాడు నా కోపం మాత్రమే చూశాడు. అందుకే ఐ హేట్ యు అని రాసి వెళ్ళిపోయాడు. బావగారు ప్లీజ్ మీరు బాధపడద్దు. బాబు నందు, సాక్షి గురించి ఆలోచించిన నీ ఉద్దేశాన్ని, మంచితనాన్ని నిందించలేము. అలా అని సిద్ధు అమాయకత్వాన్ని, అమ్మ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమని తప్పు పట్టలేము. బావగారు సిద్ధుకేం కాదు, మనం వెళ్ళి వెతుకుదాం. నాకు తెలిసి వాడు సిటీలోనే తిరుగుతూ ఉంటాడు. వెతుకుదాం పదండి. పదండి రండి. ఇంత పిచ్చోడు వెంట్రా నువ్వు? నా కూతురు దూరమైన తర్వాత సాక్షి రూపంలో నీకు అమ్మ దొరికిందని అనుకున్నాను. ఆ అమ్మని మీ నాన్నకి భార్యని చేసి మీ ఇంట్లో ఉంచాలన్న నా ప్రయత్నం ఫలించలేదు. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళాలనుకున్న ప్రతిసారి అడ్డుపడేవాడివి. అలాంటిది ఇప్పుడు అమ్మ కోసం ఒంటరిగా ఎలా వెళ్ళావు నాన్న? భగవంతుడా, నా సిద్ధు ఎక్కడున్నా ఏ ఆటంకం లేకుండా చూడు. వాడు కోరుకున్నట్టే సాక్షి వాడికి కనిపించేలా చెయ్యి. నా రాజ్యంలో నేను ఇలా కాలినడకను తిరుగుతూ ఉంటే పక్క రాజ్యం వాళ్ళు వింటే పక్కున నవ్వుతారు. అయినా సరే నవ్విన నాపుచేనే పండుతుంది. మీ అమ్మ నీకు దొరుకుతుందిరా. అమ్మా 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 ఒరే మనవడా, 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 ఒరే మనవడా, మనకి కావలసింది దూరం అయితే కళ్ళ ముందున్నవన్నీ అలానే కనిపిస్తాయిరా. సరే మేడం, సిద్ధు క్లాస్మేట్స్కి ఎవరికైనా తెలిసేమో కనుక్కోండి. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ప్రిన్సిపల్ మేడం కూడా ఏం తెలియదని చెప్తున్నారు కిషోర్. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో. సాక్షి గురించి తెలిస్తేనే కదా సిద్ధు ఆశుకి గురించి మనకు తెలిసేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది కదా కిషోర్. సాక్షి ఫోన్ పనిచేయడం లేదు, ఎక్కడుందో కూడా తెలీదు. కళ్యాణ్ కబ్జా చేసిన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా తిరిగి మళ్ళీ మీ డాడీకి అప్పగిస్తున్నావన్నమాట. మామూలుగా కాదక్క, ముక్కు పిండి వసూలు చేస్తున్నాను. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు హారిక. మీ ప్రాపర్టీని కళ్యాణ్ ఆక్రమిస్తే మధ్యలో అభిలాష హడావుడేంటి? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అభిలాషని ఇంప్రెస్ చేయడానికి ఆ బిల్డింగ్ని తన పేరు మీద రాసుంటాడు. నందు గారు లాయర్ నందిని హెల్ప్తో లీగల్గా ప్రొసీడ్ అయ్యేసరికి ఏం చేయలేక కాబోయే భార్య భర్తలు కయ్యానికి వచ్చి కామ్గా వెళ్ళిపోయారు. ఈ విషయంలో నందు హెల్ప్ చాలా ఉపయోగపడుతుందక్క. కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తూ నందు సహాయంతో అతని చుట్టూ సమస్యలు సృష్టిస్తున్నామని తెలిస్తే పిచ్చెక్కిపోతాడేమో. పోనీ అక్క, వాడి వల్ల నా ఫ్యామిలీ అనుభవిస్తున్న మెంటల్ టార్చర్ ముందు ఇదంతా చాలా తక్కువ. మా నుండి లాక్కున్నవన్నీ తిరిగి దక్కించుకుంటాను. అందరి ముందు నిజం కక్కేలా చేస్తాను. అప్పుడు కానీ నా గురించి కళ్యాణ్కి పూర్తిగా తెలీదు. నువ్వు
నువ్వేమైనా అనుకో కానీ ఈ మధ్యన నువ్వు కళ్యాణ్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. నీ ఆస్తి, అంతస్తు, హోదా, స్థాయి దేంట్లోనూ కళ్యాణ్ సరిపడు. ఆ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నా పేరు వచ్చిందంటే నేను లేని టైంలో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అక్క, ఆస్తి కన్నా మంచి మనసు గొప్పది. స్టేటస్ కన్నా క్యారెక్టర్ విలువైనది. నిజం చెప్పాలంటే కళ్యాణ్ నాకు సరిపోతాడో లేదో కానీ అభిలాషకి మాత్రం సరిజోడు కాదు. ఎస్, దట్స్ ట్రూ హారిక. మొదటి నుంచి నువ్వే నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నావు. తనని ప్రేమించిందని, పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరిస్తుందని అభిలాషని పెళ్లి చేసుకుంటున్నాడు. అసలు అది ప్రేమే కాదు. అలాంటి ప్రేమ పెళ్లికి కారణం కాకూడదని నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. చూడమ్మా, ఎవరి రాతని కర్మని ఎవ్వరూ మార్చలేరు. ఏం పాపం చేశాడో ఏమో ఇలా అనుభవిస్తున్నాడు. కళ్యాణ్ పాపం చేయడం ఏంటక్క? మంచితనం, మంచి గుణం, ఈ 2 లక్షణాలు ఉన్న కళ్యాణ్ లాంటి వ్యక్తి ఏ పాపం చెయ్యడు. నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకమే నాకు శ్రీరామ రక్ష. నీలో చాలా మార్పులు వచ్చాయి హారిక. నాలోనా? ఏంటవి? రోజులో సగం కళ్యాణ్ గురించే మాట్లాడుతున్నావు. ఎప్పుడు ఏ విషయం గురించి సీరియస్గా ఆలోచించను నువ్వు. అతని పెళ్లి గురించి నాతో ఎక్కువ డిస్కస్ చేస్తున్నావు. ఇవన్నీ చూస్తుంటే నీ మనసులో అతని మీద ఏదో ఫీలింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అవునక్క. ఎస్, చాలు. ఈ జన్మకిది చాలు. ఈ మాట కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. ఏంటి హారిక నువ్వు మాట్లాడేది? నిజమక్క. కళ్యాణ్ పరిచయం అయినప్పుడు అతని మీద మంచి ఇంప్రెషన్ లేదు. కానీ మాట్లాడే కొద్దీ అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాను. అభిలాష గురించి చెప్పినప్పుడు అతని మనసు, ఆ మనసులో ప్రేమ ఎలా ఉంటుందో అర్థమైంది. ఒక మనిషిని ఇలా కూడా ప్రేమిస్తారా అని తెలిసింది. కానీ అభి మాత్రం కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి నా ముందే పెట్రోల్ వేసుకొని చచ్చిపోతానని బెదిరించిందంటే ఆ అమ్మాయి ఎలాంటి సైకోనో అర్థమవుతోంది. ఎస్ హారిక, అది సైకోనే. సైకో కిల్లర్. అభిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వల్ల కళ్యాణ్ బాధపడితే నేను తట్టుకోలేను. అందుకే అభితో కళ్యాణ్ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాను. జరగదు హారిక, ఈ పెళ్లి జరగదు. ఎన్ని రోజులు అభిని అవాయిడ్ చేయడానికి పెళ్లి నుండి తప్పించుకోవాలనుకున్నాను. ఇప్పుడు నీ కోసం ఆ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాను. నా కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా హారిక? ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్. ఎస్, ఐ విల్ డూ ఇట్. కళ్యాణ్, నువ్వేంటిక్కడ? సారీ, చూసుకోకుండా. పర్లేదులే, దానికి సారీ చెప్పడం ఎందుకు? లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు కళ్యాణ్ గారు? అది ఇక్కడ దగ్గరలో ఒక పర్సన్ని మీట్ అయ్యే పని ఉంటే అది ఫినిష్ చేసుకొని హారిక గారి దర్శనం కూడా చేసుకోవాలని వచ్చాను. సరిగ్గా లోపలికి వచ్చే ముందు వేరే కాల్ వస్తే మాట్లాడుతూ ఇక్కడే ఉండిపోయాను. సరే కళ్యాణ్, లోపలికి రా. వద్దు హారిక, నేను వెళ్తాను. నా హ్యాపీనెస్ని ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి. దేనికి సెలబ్రేషన్? అంటే అది చాలా రోజుల నుంచి ఒక ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. అది ఇప్పుడే కన్ఫర్మ్ అయిందని తెలిసింది. ఓ అవునా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ హారిక.
బాయ్ హారిక. బాయ్. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని ఆ డాన్సులు చూడు. నువ్వు చెప్పిన రోజు నీ లక్ష్యం నెరవేరే క్షణం చాలా తొందరలోనే ఉందనిపిస్తుంది హారిక. ఇదేంటి లాక్ చేసి ఉంది? ఈరోజు హాలిడేనే కదా. సిద్ధు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నందు అంకుల్కి కాల్ చేస్తాను. హలో టెడ్డీ. హాయ్ అంకుల్. ఇంటికి లాక్ చేసింది. ఎక్కడికి వెళ్ళారు? నేను బయటకు వచ్చాను టెడ్డీ. సిద్ధు మీతోనే ఉన్నాడా? లేడమ్మా. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయలేదు. సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడమ్మా. నా సిద్ధుని ఒకసారి పిలిస్తే కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వు సిద్ధుని మీట్ అవ్వడం, మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను మాత్రం సిద్ధుని చూడకుండా మాట్లాడకుండా ఇక్కడ నుండి ఒక్క ఇంచు కూడా కదలను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.